అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం పసుపు ఎర్రజొన్న రైతుల్ని వ్యాపారులు నష్టపరుస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం మా రైతు సంఘం అట్లాగే రాజకీయాలకు అతీతంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత యుద్ధం చేసే సమయంలో మన ఎర్రజొన్న ఎగుమతులు ఆగిపోయింది. ఈ సంవత్సరం దాన్ని చూపిస్తున్నారు వ్యాపారం. మరి ప్రతి సంవత్సరం లేదు ఇది. కానీ ఇక్కడ విత్తన వ్యాపారుల సిండికేటు కృత్రిమంగా ధర తగ్గించి రైతులు నష్టం చేస్తున్నారు. చేసుకున్న బైపాక్ ఒప్పందాన్ని, రాతపూర్వక ఒప్పందాన్ని సైతం వాళ్ళు అమలు జరపడంలో మినివేషాలు లెక్కిస్తున్నారు. ఇది సరైనది కాదని మేము ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణకు మేము మా సంఘం తరఫున విజ్ఞాపన పత్రం రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున అందజేశాం. అయ్యా, ప్రతి సంవత్సరం మాకు తలనొప్పి పెట్టకండి, మా రైతులను నష్టం చేయకండి, మీరే కొనుగోలు చేయండి. కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేసిండని మేము గుర్తు చేసాం గతంలో. ఇప్పుడు కూడా మేము గుర్తు చేస్తామన్నా, మీరు కూడా కొనుగోలు చేస్తామన్నారు. ఎందుకు కొనుగోలు చేయలేదు అని అడుగుతాము. అందుకని రెండవది మొక్కజొన్న కూడా ఇవాళ ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం మూలంగా మన దిగుమతులకు జీరో సుంకం వల్ల, ట్యాక్సీ వల్ల పూర్తిగా ధర తగ్గించి ఇక్కడ దిగుమతి కావడంతో మన పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి ఖర్చు పెరిగి ఇవాళ 2400 ఎంఎస్పీ కూడా వచ్చే స్థితి లేదు. దాన్ని మార్చి 15 లోపే మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది. కానీ గతంలాగా ఆలస్యంగా ప్రారంభిస్తే మీరు చేసే కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ ద్వారా చేసే కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యాపార వర్గాలకు లాభం చేకూరుతుందని మా సంఘం అభిప్రాయపడతా ఉంది బలంగా. అందుకనే ఈలోపే మీరు కొనుగోలు చేయాలని చెప్పి చెప్తాము. అట్లాగే ప్రధానంగా ఈరోజు పసుపు మార్కెట్లో వ్యాపార సిండికేట్ అవతారంతో కృత్రిమంగా 2000 నుంచి 3000 రూపాయలు ధర తగ్గింది. కుప్పలు గంజిలోకి వచ్చింది. స్టాక్ పెరిగినా కొద్దీ రైతుల మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి ఎంత వస్తుందంతగా అమ్మేసుకుని పోదామని చెప్పేసి ఒక్కొక్క రైతు 40,000 నుంచి 50,000 రూపాయలు నష్టపోతా ఉన్నది. ఎర్రజొన్న రైతు, పసుపు రైతు, మొక్కజొన్న రైతు. మరి రైతు సర్కార్ అని చెప్పేసి, రైతు పాలన అని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు ఈ క్వింటాల్కి 5,000 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది ఏదైతే ఇవాళ ఎర్రజొన్నల్ని ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలి. ఏదైతే 3,500 రూపాయల క్వింటాల్ చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెట్ ద్వారా మొక్కజొన్నల్ని ఎంఎస్పీ కట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ, మోడీ సర్కార్ ఏదైతే వాణిజ్య ఒప్పందం చేసుకుందో ఆ వాణిజ్య ఒప్పందం నుంచి రద్దు చేసుకొని దిగుమతి సుంకాన్ని గతంలో 11% నుంచి 20% వరకు ఉండేది. ఆ 11% దిగుమతి సుంకాన్ని ఉంచితే, ఎందుకంటే 25,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అమెరికా ఒక్క రైతుకు ఎకరాన 25,000 రూపాయలు సబ్సిడీ ఇస్తే మన దగ్గర ఎకరాన 6,000 రూపాయలు ఇవ్వడానికి కళ్ళకు నీళ్ళు వస్తుంది సర్కారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తారు, మన రైతులు చేయడానికి మొత్తం చేతులు రావు. అందుకని ఇలా మోడీ కూడా తన వైఖరిని మార్చుకొని రైతు అనుకూలమైన పద్ధతులు చేసుకోవాలని గుర్తుని, రెండో వైపు మా పైనాపర్లు ఇద్దరు అది చొరవతోనా లేకపోతే ఎప్పుడు పెట్టావా పెడుతుంది, కానీ ఇప్పుడు ఈ పెట్టావాకి ఏమైంది అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మేమేమి ఊరుకోలేదు. మేము గత 10 రోజులుగా ఎర్రజొన్నల వ్యాపారుల యొక్క కుట్రల్ని
రాతలో పెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. నిన్న గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడి ద్వారా మేము డిమాండ్ చేసాం, మేము మెమోరాండం ఇచ్చాం. అయ్యా, ప్రభుత్వం చొరవ తీసుకొని కొనుగోలు చేయాలని చెప్పేసి, అట్లాగే మార్కెట్ ద్వారా మొక్కజొన్న వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి నిన్న కూడా చేశాం. అందుకనే మా రైతులకు నష్టం చేస్తుండగా ఈ ఏఐయుకేఎస్ మా రైతు సంఘ విభాగం చూస్తూ ఊరుకోదు. మేము పక్షపాతిగా రైతు పక్షపాతి, మీ రైతుని నష్టపరిచే విధంగా ఎవరు చేసినా మేము ఖచ్చితంగా పోరాడతాం, మేము రైతుల పక్షాన్ని నిలబడతాం. కాబట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి రైతాంగాన్ని మేము రేపు అవసరమైతే కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇచ్చాము. రేపు జాయింట్ మీటింగ్ కూడా ఉన్నది, రేపు జరగబోతుంది. ఈ ఎర్రజొన్నలకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఆ అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని మనం రైతులు వెంటనే ధర తక్కువ అమ్ముకోకుండా మనం ఒత్తిడి తీసుకొద్దామని చెప్పేసి రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తాం. ఆర్మూర్ ప్రాంతంలో ప్రధానంగా ఎర్రజొన్న, మొక్కజొన్న, పసుపు ఈ 3 పంటలు రెగ్యులర్గా ఈ ప్రాంతంలో రైతులు పండిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం పంట రాగానే వ్యాపారస్తులు ధరలు తగ్గించటం, రైతులు రోడ్ల మీద రావటం అనేది కామన్ అయిపోయింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు అధికారంలోకి రాకంటే ముందు స్వామినాథన్ కమిషన్ రిపోర్టును అమలు చేస్తాం, రైతులకు 2 లాభాలు తీసుకొస్తాం అని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు వీటి మీద ధరలు ప్రకటించుడే కానీ కొనుగోలు చేసిన పాపాన పోట్లేదు. దానివల్ల రైతాంగం నష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ 2014 నుంచి ఇప్పటి వరకు కనీసం 3 నుంచి 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని సర్కారు లెక్కలే చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులు రోడ్ల మీదకి రాకంటే ముందే ఎర్రజొన్నల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అదేవిధంగా మొక్కల్ని వ్యాపారస్తులు తుట్టికి పౌషాలు కొంటున్నారు కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కల్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్నటి వరకు 15,000 16,000 క్వింటాలు ఉన్నటువంటి పసుపు నిన్న 11,000 క్వింటాలు అయిందట. కాడి అంటే మండ 8,000 వచ్చిందట. అంటే ఎట్లెట్లా సరుకు గంజిలకు వస్తుందో అట్లట్లా ధరలు తగ్గుతున్నాయి. మరి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మొత్తం అధికారులు వ్యాపారస్తుల్ని, రైతు సంఘాలని పిలిపించి ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మళ్ళీ రోడ్లు ఎక్కాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.